అందరికీ నమస్కారం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, తుఫాను వచ్చినప్పుడు చిన్న చిన్న పక్షులు అందులో పడి చనిపోతూ ఉంటాయి. కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ పెద్ద పక్షులు ఏవైతే ఉన్నాయో అవి తమను తాము చాలా చాకచక్యంగా రక్షించుకుంటాయి. తుఫాను బారిన పడకుండా అవి చాలా దూరం ప్రయాణిస్తాయి, చాలా ఎత్తులో ప్రయాణిస్తాయి. దీనివల్ల మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. దీన్నే బిగ్ బర్డ్ థింకింగ్ అంటారు. అంటే మనిషి జీవితంలో కష్టాలనేది సర్వసాధారణం. కానీ చాలామంది మనుషులు కష్టాలు రాగానే ఇంకా తమ పని అయిపోయింది, తమ అంతా కోల్పోతారు అన్నట్టుగా చతికిల పడిపోతారు. దానివల్ల నిరాశ నిస్పృహలకు లోనై జీవితంలో విఫలమవుతుంటారు. కానీ ఎవరైతే ఈ బిగ్ బర్డ్ థింకింగ్ అంటే ఎలాగైతే తుఫాన్లో పెద్ద పక్షులు తమను తాము రక్షించుకుంటాయో అలాగే జీవితంలో కష్టాలన్నది సర్వసాధారణం. వీటి నుండి మమ్మల్ని మేము రక్షించుకోవాలి అంటే మాలో ధైర్యం, ఆలోచన విధానం వాటిని పెంచుకోవాలి అని ఆలోచిస్తారో వాళ్ళు ఈ పెద్ద పక్షులతో సమానమవుతారు. అంటే ఎవరైనా మనకి నచ్చని మాట చెప్పినప్పుడు లేదా మనల్ని బాధ పెట్టాలని చూసినప్పుడు వాళ్ళు చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే గొడవలకు దిగరు. వాళ్ళు తమను తాము అంటే తమ టైంని, తమ ఎనర్జీని సేవ్ చేసుకుంటారు. ఎదుటి వాళ్ళతో గొడవలు పడడం కానీ, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడూ చేయరు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ఎటువంటి లాభం కూడా ఉండదని తెలుసు. పైగా వాళ్ళు పాపం ఇతరులకు ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతారు. ఇతరుల మనశ్శాంతిని తీసుకునేవారు అవుతారు. కనుక వాళ్ళు ఇటువంటి అన్ని నెగిటివ్ పనులన్నిటికీ కూడా దూరంగా ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కూడా వాళ్ళు చాలా ధైర్యంతో ముందుకి అడుగు వేస్తారు. ఇటువంటి ఆలోచన విధానం ఉండడం వల్ల, ఇలాంటి సమయస్ఫూర్తి ఉండడం వల్ల వాళ్ళు జీవితంలో విజయాన్ని సాధించగలుగుతారు. ఇంకా భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన వారవుతారు. కనుక మన అందరం కూడా ఈ బిగ్ బర్డ్ థింకింగ్ అనే అంశాన్ని మన జీవితంలో అలవర్చుకోవాలి. ఎదుటివారికి ఎప్పుడూ కూడా ఏ విధంగా కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇన్ కేస్ మనకి ఇబ్బంది ఎదురైనా సరే మనం చాలా జాగ్రత్తగా ప్రొవోక్ అవ్వకుండా ఆ సంఘటనల నుండి మనల్ని మనం రక్షించుకుంటూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడాలి. థ్యాంక్ యూ.